హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా ఏస్లో ఉన్న వేరియంట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. మనకి టాటా ఏస్లో పెట్రోల్ కానీ, సిఎన్జి కానీ, డీజిల్ కానీ, అలాగే పెట్రోల్ కమ్ సిఎన్జి కానీ, అలాగే ఈవీ మొత్తం అన్ని రకాల వెర్షన్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఈ వీడియోలో వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పటి వరకు టాటా ఏస్లో ఉన్న వెర్షన్స్లో పార్ట్ 1లో వచ్చి మనం టాటా ఏస్ డీజిల్, పెట్రోల్, అలాగే సిఎన్జి ఈ 3 వెర్షన్స్ అయితే చూసాము. ఇప్పుడైతే మనం పార్ట్ 2లో బయోఫ్యూయల్ వెర్షను, అలాగే ఈవీ వెర్షను, అందులో డీజిల్ వెర్షన్లోనే హెచ్టీ ప్లస్ ఆ మూడిట్ల గురించి అయితే ఈ పార్ట్ 2లో అయితే మనం చూద్దామండి. మనకి నెక్స్ట్ వచ్చి ఇది టాటా ఏస్ హెచ్టీ ప్లస్ అండి. అంటే ఇది కూడా డీజిల్ వెర్షనే. హెచ్టీ ప్లస్ గోల్డెన్ 2 రకాలుగా అయితే మనకి కనిపిస్తాయి. ఇదైతే కొద్దిగా అడ్వాన్స్గా అయితే ఉంటుందండి. పికప్ అయితే 35 హార్స్ పవర్ అయితే వస్తుంది. 800 సీసీతో అయితే వెహికల్ వస్తుందండి. అలాగే మనకి బాడీ లెంత్ విషయంలో కూడా 8.2 × 4.8 అయితే వస్తుంది. టైర్ల విషయంలో కూడా 13 టైర్లు వస్తాయండి. 155 అయితే వస్తాయి. కొద్దిగా పికప్ అయితే ఎక్కువగా ఉంటుంది గోల్డ్ మీద. మీకు దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే మైలేజ్ పరంగా కూడా మీకు 18 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టన్నేజ్ విషయంలో అయితే 2 ఆ రేంజ్ వరకు అయితే ఇది సూటబుల్గా ఉంటుందండి వెహికల్. ఇది డీజిల్ వెర్షన్ కాబట్టి కంపల్సరీ డెఫ్ అన్నది అయితే కామన్ అండి. మనకి గోల్డ్లో చూసాం కదండి 12.5 లీటర్లు. అలాగే దీనికి కూడా డెఫ్ ట్యాంక్ అయితే ఉంటుందండి మనకి. దీని ఎక్స్ షోరూమ్ విషయంలో చూస్తే కనుక మనకు 6,96,000 వరకు అయితే ఎక్స్ షోరూమ్ ఉందండి. దీని ఆన్ రోడ్ ప్రైస్ వస్తే 7,80,000 వరకు ఉందండి. అంటే దీనికి గోల్డ్కి మధ్య వేరియేషన్ 50,000. నెక్స్ట్ వచ్చి బయోఫ్యూయల్ వెహికల్ అండి. అదే హైబ్రిడ్ వెహికల్ అంటున్నారు కదండి. బయోఫ్యూయల్ అంటే మనకి పెట్రోల్ కమ్ సిఎన్జి 2 కూడా ఉంటాయండి దీంట్లో. ఇది రీసెంట్గానే మనకి లాంచ్ అయ్యింది. దీని యొక్క వీడియో కావాలంటే మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. దీని ఫీచర్స్ విషయంలో చూస్తే కనుక పెట్రోల్ అయితే 29.5 హార్స్ పవర్తో అయితే వస్తుందండి. సిఎన్జిలో అయితే 18.3 హార్స్ పవర్తో అయితే రన్నింగ్ అవుతుంది. 2 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి వీటికి. టార్క్ విషయంలో కూడా 55 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. మనకి సిఎన్జి ట్యాంకులు వచ్చి 2 ట్యాంకులు అయితే ఇచ్చాడండి దీనికి. అలాగే మనకి 5 లీటర్ల పెట్రోల్ అవైలబిలిటీ అయితే ఇచ్చారు. ఇది 2 విషయాల్లోనూ సెల్ఫ్ అవుతుంది. అంటే కొన్ని కాంపిటీషన్ విషయంలో చూస్తే కనుక పెట్రోల్తో సెల్ఫ్ చేసుకుని సిఎన్జిలో కన్వర్ట్ చేసుకోవాలి. బట్ ఇది అలా కాదు. ఏదైనా సరే ఒకవేళ మీకు సిఎన్జి అవైలబిలిటీ లేకపోతే పెట్రోల్లో వెళ్తుంది. పెట్రోల్ అవైలబిలిటీ లేకపోతే కనుక సిఎన్జిలో కూడా మనకి ఇది సెల్ఫ్ అవుతుంది, రన్నింగ్ కూడా అవుతుంది. దాంట్లో అయితే ఇబ్బంది అయితే లేదు. ఇది పాసింగ్ వచ్చి 640 కేజీలు పాసింగ్ అయితే ఇచ్చాడండి. 12 ఇంచుల టైర్లో ఇచ్చాడు దీనికి కూడా. మనకు బాడీ లెంత్ వచ్చి 8.2 × 4.8 వెడల్పు అయితే వస్తుందండి. దీని ఎక్స్ షోరూమ్ విషయంలో చూస్తే కనుక 6,96,000 వరకు ఉందండి దీని ఎక్స్ షోరూమ్ విషయంలో. అదే మనకి ఆన్ రోడ్ విషయంలో అయితే 7,38,000 ఆ రేంజ్లో అయితే ఉందండి దీనికి. మనకి సిఎన్జి అంటేనే మైలేజ్ అండి. సిఎన్జిలో మైలేజ్ విషయంలో అయితే కనుక లోడ్ మీద 22 వరకు దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అదే పెట్రోల్ అయితే కనుక 14-15 ఆ రేంజ్లో అయితే దీనికి మైలేజ్ అయితే వస్తుంది. ఇది ఎవరికి సూట్ అవుద్ది అంటే ఒక టన్నున్నర వేసుకుని మనకి సిఎన్జి అవైలబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ ఇది వర్క్ అవుద్దండి. ఎందుకంటే సిఎన్జి మీద మైలేజ్ అన్నది ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు సూటబుల్గా ఉంటుంది ఈ వెహికల్. సిఎన్జి అవైలబిలిటీ ఉంటే మాత్రం ఒకసారి దీన్ని ట్రయల్ చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది టాటా ఏస్ ఈవీ అండి, ఎలక్ట్రికల్ వెర్షన్. ఈ ఎలక్ట్రికల్ వెర్షన్ 4 వీలర్ కమర్షియల్ సెగ్మెంట్లో ఏ దాంట్లో లేదండి. ఓన్లీ టాటాలోనే మనకి టాటా ఏస్ ఈవీ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇది మనకి స్టార్టింగ్లో అయితే కంటైనర్ ఫ్లాట్ బెడ్తో అయితే మనకి రిలీజ్ అయింది వెహికల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిఎల్బిలో కూడా అంటే లోడ్ బాడీతో కూడా అవైలబుల్గా అయితే ఉంది. దీని మెయింటెనెన్స్ అయితే ఓవరాల్ 0 అండి. ఎందుకంటే మనకి ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఉండదు దీనికి. కాబట్టి వాటికి సంబంధించి ఫిల్టర్స్ అని కానీ ఆయిల్స్ అని కానీ అటువంటి ఖర్చు అయితే కూడా ఏమి ఉండదు. దీనికి మోటార్ మీద అయితే ఇది రన్నింగ్ అవుతుంది. ఫీచర్స్ విషయంలో చూస్తే కనుక మనకి 21.3 కిలోవాట్స్ బ్యాటరీ
కెపాసిటీ అయితే ఇచ్చారండి. టార్క్ విషయంలో అయితే 130 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే బాడీ విషయంలోకి వస్తే మన కంటైనర్ అయితే 7.2 పొడుగు 4.8 వెడల్పుతో 6 అడుగులు హైట్తో వస్తుందండి కంటైనర్ అయితే. అదే ఫ్లాట్ బెడ్ అయితే ఓన్లీ 7.2 ఇంటూ 4.8 ఓన్లీ బెడ్ అయితే వస్తుంది. ఇంకా ఈ విధంగా వస్తుంది. అదే లోడ్ బాడీ విషయంలో చూస్తే కనుక సేమ్ 7.2 ఇంటూ 4.8 లోడ్ బాడీతో అయితే వస్తుంది. దీని విషయంలో అయితే పాసింగ్ వచ్చి కంటైనర్ వచ్చి 600 కేజీల అఫీషియల్ పేలోడ్ అయితే ఇచ్చాడండి. అలాగే మనకి ఫ్లాట్ బెడ్ కూడా అంతే. అదే మనకి ఇవి సిఎల్బి వచ్చినప్పటికి 1000 అయితే ఇచ్చాడండి. 1000 కేజీల అఫీషియల్ పాసింగ్ అయితే ఇచ్చాడండి. దానికి మనకి ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ అండి. అంటే మనకి ఒక మాదిరిగా మార్కెట్ లోడ్ తీయాలంటే వాళ్ళ అయితే అవుతుంది. ఎందుకంటే దీని బ్యాటరీ కెపాసిటీ అంటే రేంజ్ వాడిచ్చిన రేంజ్ కూడా 158 అయితే ఇచ్చాడండి కంటైనర్. అదే మనకి సిఎల్బి అయితే 168 వరకు అయితే ఇచ్చాడు కెపాసిటీ అంటే రేంజ్. కానీ బట్ ఆ రేంజ్ విషయంలో అయితే కొద్దిగా మనం డ్రాబ్యాక్ అని అనుకోవాలి. ఆ రేంజ్ తక్కువ ఉండటం వల్ల దూరంగా వెళ్ళాలి అంటే కనుక కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే 100, 130 ఆ రేంజ్లో అయితే మనకి వస్తుంది. ఆల్రెడీ వెహికల్స్ తీసుకున్న వాళ్ళు చెప్పింది అయితే. కానీ అది అందరికీ సూట్ అవ్వదండి ఈ వెహికల్. అక్కడే సరౌండింగ్లో తిరిగే వాళ్ళకి లో మెయింటెనెన్స్ కావాలి, నాకు ఖర్చు ఉండకూడదు అనుకున్న వాళ్ళు అయితే ఈ వీక్ వెళ్ళొచ్చు. బట్ ఖర్చు అంటే ఇన్వాయిస్ విషయంలో అయితే చాలా ఎక్కువ అయితే ఉందండి. ఇది మనకి కంటైనర్ అయితే 11,39,000 ఓన్లీ ఇన్వాయిసే ఉందండి. అది లైఫ్ ట్యాక్స్తో వస్తుంది. ఈ లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి 12,90,000 చిల్లర అయితే కనిపిస్తుందండి. అది టీసీఎస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంటైనర్ విషయంలో. అదే ఫ్లాట్ బెడ్ విషయంలో అయితే కనుక 10,49,000 అయితే ఇన్వాయిస్ ఉందండి. మనకి అదైతే 11 లక్షల చిల్లరకి అయితే వస్తుంది. అదే ఈ 1000 వెహికల్ అంటే లోడ్ బాడీతో ఉన్న వెహికల్ గురించి అయితే మాత్రం అది కూడా 11,43,000 అయితే ఇన్వాయిస్ అయితే ఉందండి. మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 12,90,000 వరకు అది కూడా ఉందండి. మీకు ఇది మనకి ఎవరికి సూట్ అవుద్ది అంటే ఒక టన్నున్నర వేసుకుని ఒక సరౌండింగ్ ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో తిరిగి మళ్ళీ మనం 100 IB లోపు మన దగ్గరికి వచ్చేస్తుంది మన పాయింట్కి అన్న వాళ్ళకి మాత్రమే సూటబుల్ అవుతుందండి. కొద్దిగా లాంగ్ వెళ్ళాలంటే మనకి స్టేషన్స్ అవైలబిలిటీ రావాలి అంటే ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 105 నిమిషాలు ఇచ్చాడండి. అంటే 1:30లో ఫుల్ ఛార్జింగ్ అయిపోద్ది అంటున్నారు. ఆ స్టేషన్స్ అయితే మనకి ఎక్కడ కూడా అవైలబిలిటీ లేదు. రానున్న రోజుల్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ స్టేషన్స్ వస్తే మాత్రం ఈవీ మీద ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది. చూసారు కదండి ఇంతవరకు టాటా ఏస్లో ఉన్న అన్ని వెర్షన్స్ గురించి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎవరైనా ఈ వెహికల్స్ తీసుకుని ప్లానింగ్లో ఉంటే మాత్రం వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.